ఏమిటి సంతోషకరమైన శుభవర్తమానం అంటే ఆ పరిశుద్ధుడు, ఆ నిర్దోషి, ఆ నిష్కల్మషుడు, పాపంలో చేరినవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఈ యొక్క లోకానికి పాప శరీరాకుడుగా సశరీరుడు ఈ లోకానికి వచ్చి ఏమవుతున్నాడంట, పాపుల చేతికి అప్పగింపబోతున్నాడు. ఎందుకంటే మనందరినీ నీతిమంతులుగా చేయటానికి, ఈ లోకమంతయు నీతిమంతులుగా ఉండాలని, ఈ లోకమంతయు పాపం నుండి విడిపింపబడాలని, ఈ లోకమంతయు పాపంలో చేరకుండా ఉండాలని, శిక్షకు పాత్రుడు కాకుండా ఉండాలని సశరీరుడుగా ప్రత్యక్షమై ఏమవుతున్నాడంట, పాపుల చేతికి అప్పగింపబడి తన శరీరమంతయు కొరడా దెబ్బలు